శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు చాలా బాగుండబోతుంది. ఈ రోజు కొన్ని ముఖ్యమైన విషయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కొద్దిగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాల్లో కొద్దిగా మనసు దిగులుగా ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరము. మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారికి గనక చూసుకున్నట్లయితే ఈ రోజు చాలా బాగా అని చెప్పుకోవచ్చు. ఈ రోజు విశేషంగా కొన్ని వ్యవహారాలు అనుకున్న పనులు జరగబోతున్నాయి. దాంతోపాటు కొన్ని అనుకున్న వ్యవహారాలు కూడా ఈ రోజు జరగబోతున్నాయి. కానీ ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేయాలనుకున్నట్లయితే ఈ రోజు మీకోసం బాగానే ఉంది. కర్కటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా ఖర్చులు అవుతుంటాయి. నార్మల్గా ఉండండి. కానీ ఈ రోజు లెర్నింగ్ కోసం అయితే చాలా మంచి రోజు అయితే మీకోసం ఉండబోతుంది. ఏదో ఒక పని ఈ రోజు పూర్తిగా జరిగే అవకాశాలు చాలా ప్రబలంగా అయితే ఉన్నాయి. కానీ ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజు తీసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు తీసుకోగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కానీ ఈ రోజు బయట భోజనం అయితే అస్సలు చేయకండి. ఈరోజు ప్రతి ఒక్కరూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని తప్పకుండా చదవడానికి ప్రయత్నించండి. ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. శ్రీమాత్రేయ నమః.